హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ యొక్క ప్రాబ్లం మదనపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి కొంతమంది కామెంట్ చేశారు, సార్ ఈ ప్రాబ్లమ్ని చెప్పండి అని. ఎస్, ఇవాళనే చేశారు. రేపు ఏపీ స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, మ్యాథ్స్ 1A ఎగ్జామ్. ఓకే, సో మన మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఛానల్ తరపున సో రేపు రాయబోయే ఎగ్జామ్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓకే, ఎస్. మరి మన ఛానల్లో మ్యాథ్స్ 1Aకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. అన్ని చాప్టర్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. కొంతమందికి వీడియోని ఎలా చూడడం, ఎక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేవి తెలియట్లేదు. డైరెక్ట్గా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నారు. అక్కడ లేకుండా మన ఛానల్కి వెళ్ళి, అంటే వాళ్ళు యూట్యూబ్లో ఏదైనా ఒక ప్రాబ్లం టాపిక్ని టైప్ చేసినప్పుడు చాలా ఛానల్స్ వస్తాయి. ఓకే సార్, మీది రావట్లేదు అని అంటున్నారు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చివర్లో యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత చివర్లో సబ్స్క్రైబ్డ్ అని ఉంటుంది కింద. సో అక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మన ఛానల్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్మీడియట్ 1A మ్యాట్రిసెస్ చాప్టర్ హెడ్డింగ్ ఉంటుంది. ప్లేలిస్ట్ అదంతా ఒక ప్లేలిస్ట్. మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫంక్షన్స్ అదంతా ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనం హౌ టు పాస్ మ్యాథ్స్ 1A అని ఒక వీడియో చేశాము. 35 మార్కుల నుంచి 45 మార్కులు వస్తాయి. ఎలా పాస్ అవ్వాలి అని మన డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను, హౌ టు పాస్ 1A. ఓకే, సరే, సో ఆ వీడియోని కూడా చూడండి. మరి ఈ ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు చాప్టర్ నేమ్తో సహా అన్నీ ఉంటాయి, వెతకండి. సో మరి వెతకడం మీకు కొద్దిగా లేట్ అయినప్పుడు ప్రాబ్లం కనిపించకుంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఆ లింక్ని షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చూస్తున్నారు కదా, సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ వీడియోస్ చాలా ఎక్కువ చేశాను. ఒక సర్కిల్స్ అనే చాప్టర్లోనే 100 పైన వీడియోలు చేశాను. సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ 100 వీడియోలు చేశాను. కాబట్టి అన్నీ ఉన్నాయి, మరి చూడండి. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఇఫ్ క్యాపిటల్ ఏ ఇచ్చాడు, దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ ఇన్వర్స్ అనేదాన్ని ఏ క్యూబ్కి ఈక్వల్ చేయాలంట. ఓకే, సో ఇన్ జనరల్గా ఎలా చేస్తారంటే ఏ ఇన్వర్స్ని కనుక్కుంటారు. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఓకే, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దానికి ఒక నంబర్ ఇస్తారు, ఏ క్యూబ్ మన దగ్గర లేదు, ఏ మ్యాట్రిక్స్ ఉంది. నువ్వు ఫస్ట్ ఏ స్క్వేర్ని కనుక్కుంటావు. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్ కనుక్కుంటావు, అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ కనుక్కుంటావు. ఆల్రెడీ నీకు ఏ స్క్వేర్ వచ్చింది, మ్యాట్రిక్స్ ఏ ఉంది ఆల్రెడీ. ప్రాబ్లంలో మల్టిప్లై చేస్తావు, ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఫ్రమ్ 1 to 2 ఈక్వల్ అయిపోతాయి. 2 మ్యాట్రిక్స్ ఒకటే. ఏ ఇన్వర్స్ ఎంత వస్తుందో మ్యాట్రిక్స్, ఏ క్యూబ్ కూడా అంతే. సో ఇది చేయాలంటే చాలా టైం టేకెన్, ఎక్కువ టైం పడుతుంది. సో మరి దీన్ని నేను ఎలా చేస్తున్నాను ఒక్కసారి చెప్తాను రఫ్లో. చూడండి, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ కదా. ఇప్పుడు నేను ఏ స్క్వేర్ని కనిపెడతాను. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్ కనిపెట్టిన అవసరం లేదు, ఏ పవర్ 4 కనుక్కుంటా. ఏ పవర్ 4ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఆల్రెడీ నీ దగ్గర ఏ స్క్వేర్ ఉంది,
ఆ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ 2 సార్లు మల్టిప్లై చేయి ఏ పవర్ 4 వస్తుంది. ఇలా ఏ పవర్ 4 వాల్యూ ఏ స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఐ వస్తుంది. ఐ అంటే ఎవరు? యూనిట్ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 యూనిట్ మ్యాట్రిక్స్ 3/3. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మన ఆన్సర్ వచ్చేలాగా చేయాలి కదా. సో ఏ పవర్ 4ని నేను ఏ ఇంటూ ఏ క్యూబ్ రాయొచ్చు. ఎస్, రాసుకోవచ్చు. మళ్ళీ ఏ పవర్ 4. సో ఏ క్యూబ్ ఇంటూ ఏ కూడా రాసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఏ ఇంటూ ఏ క్యూబ్, నువ్వు ఏ క్యూబ్ ఇంటూ ఏ చేసినా కూడా ఏ పవర్ 4. ఓకే, నువ్వు ఫస్ట్ ఏ ఇంటూ ఏ క్యూబ్ కనుక్కున్నావు, ఏ క్యూబ్ ఇంటూ ఏ చేసావు, ఐడెంటిటీ మ్యాట్రిక్సే వచ్చేది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఏ ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. మీరు ఈ రెండు అయినా తీసుకో, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆ ఏ క్యూబ్ని అట్లనే రాసుకో. ఐ ఇంటూ ఇక్కడ ఏ అనేది మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఏ ఇన్వర్ట్ 1/a ఏ ఇన్వర్ట్స్ అవుతుంది. ఎస్, ఒకటి ప్రాపర్టీ ఉంది, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐఏ ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ని కొత్త మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఎవరు వస్తారు బయటికి? కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని నువ్వు కొత్త మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినా, కొత్త మ్యాట్రిక్స్ని ఐడెంటిటీతో మల్టిప్లై చేసినా ఏ కొత్తది వస్తుంది. ఇక్కడ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, కొత్త మ్యాట్రిక్స్ ఎవరు? ఏ ఇన్వర్స్. ఎవరు వస్తారు బయటికి మల్టిప్లై చేస్తే? కొత్త మ్యాట్రిక్స్. ఎవరు? ఏ ఇన్వర్స్ వస్తుంది. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఐ5. ಅದು ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అన్న, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, బోత్ ఆర్ సేమ్. ఎస్, ఓకే. కాబట్టి ఇది అన్నమాట ప్రొసీజర్. నేను ఇలా చేస్తాను. ఓకే, ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సార్, కొంతమంది వీడియో చాలా నిదానంగా చెప్తున్నారు, చాలా టైం ఎక్కువ తీసుకుంటున్నారు అని. ఎస్, నీ కోసం నేను వీడియో చేయలేదు. ఎవరైతే చాలా ఎక్కువసేపు చెప్తున్నారు అనే వాళ్ళ కోసం చేయలేదు, నేను డల్లర్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా. ఓకే, వాళ్ళకి మ్యాథ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. వీడియో నీకు నచ్చితే చూడు, లేకుంటే చాలా ఛానల్స్ ఉన్నాయి, చూసుకో. కాబట్టి నువ్వు 100 వీడియోలు చేస్తే నాకు 1 రూపీ వచ్చేది. కాబట్టి సో నథింగ్, నువ్వు చూసే ఆ వీడియో 100 వీడియోలకి. కాబట్టి నేను డల్లర్స్ గురించి స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంతే. వీడియో లెంత్ అయితే స్కిప్ చేసుకొని వెళ్ళిపో అంతే. ఓకే, అది విషయం. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఇంకా ప్రొసీజర్ని ఫాలో అవుతున్నా. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటున్నా. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో 3 - 3 4, అదేవిధంగా 2 - 3 4, 0 - 1 1. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ని కనుక్కోమని చెప్పా, దాని తర్వాత ఏ పవర్ 4ని. ఓకే, సో ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ అంటే ఏంటి సార్? ఏ ఇంటూ ఏ అంటే రెండు మ్యాట్రిక్స్, ఏ అనే మ్యాట్రిక్స్ని 2 సార్లు మల్టిప్లై చేయండి. సో ఏ అంటే 3 - 3 4, అదేవిధంగా 2 - 3 4, 0 - 1 1. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఏంటి? ఇదే కదా, 3 - 3 4, అదేవిధంగా 2 - 3 4, 0 - 1 1. ఎస్, ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని, ఫస్ట్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. రో 1 కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రోలో ఏమొస్తాయి? సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని, సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని, సెకండ్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్ని, థర్డ్ రోతో సెకండ్ కాలమ్, థర్డ్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, మరి ఏ స్క్వేర్ ఇప్పుడు ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. సో 3 × 3 అంటే 9. నెక్స్ట్ మళ్ళీ యాక్చువల్గా ప్లస్ మల్టిప్లై చేసేటప్పుడు 3 × 3 ప్లస్ -3 × 2,
ఏమవుతుంది -6 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నా మైనస్. నెక్స్ట్ 4 into 0 ప్లస్ 0. ఓకేనా? కాబట్టి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం 3 into 3 9 -3 into 2 6 4 into 0 0. ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 3 into -3 -9 -3 ప్లస్ యాక్చువల్గా -3 into -3 ప్లస్ 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 into -1 ప్లస్ 4 into -1 ప్లస్ -4 అవుతుంది. ఓకేనా? ఇంకొకసారి చెప్తున్నా, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని -9 మైనస్ ప్లస్ 3 into 3 9 4 into -1 -4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. సో 4 into 3 12 ప్లస్ ఇంటూ మైనస్ 4 into 3 మళ్ళీ 12. ఓకే, 3 into 4 నా 4 into 3. నెక్స్ట్ 4 into 1 అంటే 4. ఇంకొకసారి ఈ పాయింట్ చెప్పేసి సెకండ్ రోతో ఫస్ట్ కాలం చేద్దాం. చూడండి, ఫస్ట్ రోతో థర్డ్ కాలం చేస్తున్నా. 3 into 4 ఎంత 12 ప్లస్ -3 into 4 -12 4 into 1 4. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం చెప్పండి. సెకండ్ రోతో ఫస్ట్ కాలం 2 into 3 6 -3 into 2 -6. ఇంకా సార్కి ప్లస్ ఏం లేదంటే ఇక్కడ ప్లస్సే ఉండేది కాబట్టి సార్కి అది చెప్పనక్కర్లేదు. ఇంకా -3 into 2 -6 4 into 0 అంటే 0 అనమాట. ఇప్పుడు సెకండ్ అయితే సెకండ్ 2 into -3 అంటే -6 -3 into -3 ప్లస్ 9 అయిపోతుంది. నెక్స్ట్ 4 into -1 -4. కాబట్టి సెకండ్ అయితే సెకండ్ కాలంని -6 అలానే మైనస్ ప్లస్ అయిపోయి 3 into 3 9 అవుతుంది. 4 into -1 -4. ఇప్పుడు సెకండ్ అవుతుంది థర్డ్ కాలంని 4 into 2 8. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -3 into 4 12 ప్లస్ 4 into 1 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. 0 into 3 అంటే 0నే. ప్లస్ ఇంటూ -2 1 into 0 అంటే 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 0 into -3 0. నెక్స్ట్ ప్లస్ -1 into -3 ప్లస్ 3 అవుతుంది. 1 into -1 -1. ఇప్పుడు థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయి. 0 into 4 ఏమవుతుంది 0. -1 into 4 -4 ప్లస్ 1 into 1 అంటే 1. ఓకే, మరి ఇప్పుడు దీని వాల్యూ ఎంతనో చూద్దాం. 9 - 6 ప్లస్ 3 సార్. -9 ప్లస్ 9 క్యాన్సల్ -4. -12 ప్లస్ 12 క్యాన్సల్ ప్లస్ 4. అదేవిధంగా -6 ప్లస్ 6 క్యాన్సల్ 0. ఇక్కడ 9 -10 -1. ఓకే, ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ టర్మ్ ఒకటే కదా, ఇంకా మైనస్లు ఉన్నవన్నీ యాడ్ చేయాలి. -6 -4 ఎంత -10 ప్లస్ 9 ఎంత -1. బిగ్ నెంబర్ సింబల్ అది వేయాలి. ఓకే, నెక్స్ట్ 8 ప్లస్ 4 -12 ప్లస్ 12 0. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ -2 ఉంటుంది. 3 -1 ప్లస్ 2 -4 ప్లస్ 1 అంటే -3. ఏ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ క్యూబ్ కనుక్కోవాలన్నా అవసరం లేదు. ఏ పవర్ 4ని కనుక్కుంటున్నా. ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. మరి ఏ స్క్వేర్ అంటే ఇందాకే మనం కనిపెట్టేసాము, నోట్ చేసేద్దాం. సో 3 - 4 4 0 - 1 0 0 - 1 0. నెక్స్ట్ -2 2 -3 మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఇంకొకసారి రాసుకో. సో 3 - 4 4 0 - 1 0 -2 2 -3. ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా రఫ్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి సేమ్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం. మళ్ళీ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, ఫస్ట్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఓకే, 3 into 3 9 ప్లస్ -4 into 0 అంటే -0 ఆర్ ప్లస్ 0. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. -0 ప్లస్ 0 ఎప్పుడు అన్నాం 0. ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ వేసాను. నెక్స్ట్ 4 into -2 -8 అవుతుంది.
ఓకే, ఇప్పుడు ఫస్ట్ తో సెకండ్ కాలం 3 ఇంటూ -4 -12 అవుతుంది, ప్లస్ -4 ఇంటూ -1 +4 అవుతుంది, 4 ఇంటూ 2 8 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ తో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 4 12 అవుతుంది, ప్లస్ -4 ఇంటూ 0 అంటే -0, 4 ఇంటూ -3 అంటే -12 అవుతుంది. ఓకే, ఇప్పుడు 1001 100 రావాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 రావాలి. ఓకే, సో దాన్ని I అంటాం. సో 0 ఇంటూ 3 అంటే మళ్ళీ 0, -1 ఇంటూ 0 -0, 0 ఇంటూ -2 మొత్తము 0. ఓకేనా, చూడండి 0 ఇంటూ 3 0, -1 ఇంటూ 0 0, 0 ఇంటూ -2 0. ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి, దీన్ని దీంతో. 0 ఇంటూ -4 0, ప్లస్ -1 ఇంటూ -1 +1 అవుతుంది, 0 ఇంటూ -2 అంటే +0. ఓకే, ఇప్పుడు సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 4 అంటే 0, -1 ఇంటూ 0 జీరోనే, 0 ఇంటూ -3 అంటే 0నే. ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. -3 ఇంటూ 2 6, ప్లస్ 0 ఇంటూ 2 అంటే 0, ప్లస్ -3 ఇంటూ -2 ప్లస్ అయిపోతుంది. ఓకే, సో 1 0 0 అయిపోతుంది, 0 0 1. 9 - 8 +1, 4 + 8 -12 + 12 0, -12 + 12 0, ఇక్కడంతా 0 1 0, -6 + 6 0. ఇప్పుడు ఇక్కడ కూడా చేద్దాం. సెకండ్ రోతో థర్డ్ రోతో సెకండ్ కాలంని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8 అవుతుంది. అదేవిధంగా 2 ఇంటూ -1 -2, ప్లస్ ఇంటూ -3 2 6, 8 - 8 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. -4 2 8, 0 ఇంటూ 2 అంటే 0. అదేవిధంగా మైనస్ ప్లస్ అయిపోతుంది, 3 ఇంటూ 3 9, 9 - 8 1. ఎస్, కాబట్టి దీని పేరే ఏం పేరు? I. a⁴ ఈజ్ ఈక్వల్ టు I. సో a⁴ని మనం ఏం రాసుకోవచ్చు? a ఇంటూ a³, దాన్ని a³ ఇంటూ a కూడా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు I. సో కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి, a ఇంటూ a³ ఈజ్ ఈక్వల్ టు I. ఇప్పుడు ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ a³ అట్లనే పెట్టేసేయండి. a³ a అనేది రైట్ సైడ్ పోతే 1/a, న్యూమరేట్కి వెళ్తే a ఇన్వర్స్ అవుతుంది. I ఇంటూ a ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? a అవుతుంది. యూనిట్ మ్యాట్రిక్స్ని కొత్త మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే కొత్తది వస్తుంది. కాబట్టి a³ ఈజ్ ఈక్వల్ టు a ఇన్వర్స్ I/. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.